హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి. వాళ్ళు వంట అయిపోయింది. ఇంక మా వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది మన వినాయక చవితికి పాలవెల్లికి కట్టానమాట. దాని మీద ఏం పాడేయకూడదు, ప్రతిదీ యూస్ చేసేయాలి కదా. ఇదైతే కొంచెం టైం పట్టింది, కొంచెం పండలేదని ఇంకా చేయలేదనమాట. కొంచెం వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని ఒకసారి కాల్ చేసి పచ్చడి చేద్దామని చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అస్తమాటు చేయాలన్నా కూడా దొరకదు కదా, అందుకని ఇప్పుడే చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ముందు మనం పుల్క కాల్చేది ఉంటుంది కదా, దాని మీద పెట్టి కాసేపు కాల్చాను అనమాట. ఎంతసేపు అంటే అది బద్దలవుతుంది అనమాట కొంచెం కాలిన తర్వాత. అప్పుడు కట్టేసుకోవచ్చు. తర్వాత చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్. ఇప్పుడైతే మెంతికారం వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. మొత్తం బాగా మెత్తగా చేసేసుకున్నాను మెంతికారం. దీనికి మెంతికారం వేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ పేస్ట్ మొత్తం అంతా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బద్దలైంది కదా, చూసారు కదా. దీన్ని ఏం చేయాలంటే స్పూన్తో తీసేసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఇది నార్మల్గా కూడా పులుపుల్లగా ఉంటుందండి, పులుపు ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం పెరుగు పచ్చడి చేస్తున్నాను, కొంచెం తీపి పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పెరుగు పచ్చడిలోకి దేనికైనా సరే ప్రాసెస్ ఒకటే, కొంచెం లాస్ట్లో మారుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తం తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి నీట్గాను. మన స్పూన్తో తీస్తే వచ్చేస్తుంది అనమాట. చూడండి బాగా కాలింది కదా, అంటే కండ్రగా ఉంటుందని కూడా అంటారు, అందువల్ల కూడా కొంచెం కాలుస్తూ ఉంటారు. ఏమో ఫస్ట్ నుంచి నాకు అలాగే చేయడం అలవాటు, అలాగే చేస్తూ ఉంటాను. బాగా ముగ్గితే అవసరం లేదనుకుంటా, కానీ ఇప్పుడు నేను అలా చేయలేదు. ఇప్పుడైతే మొత్తం గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ముందు అందులోంచి. తర్వాత ఇంక మిక్సీ జార్లో కొద్దిగా మెంతికారం ఉంచేసాను, అందులోనే కదా మిక్సీ తిప్పిందని చెప్పి ఇంకెందుకు తీయడమని కొంచెం మెంతికారం కావాల్సినంత ఉంచేసి అందులోనే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఈ వెలగపండులో గుజ్జు వేసి మిక్సీ తిప్పేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుని ఇవన్నీ మిక్సీ తిప్పేసుకుని మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితేని. ఇప్పుడైతే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు చేసుకున్న సాయంత్రానికి కూడా ఊరి చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో తిన్నా దేంట్లోకైనా బాగుంటుంది. చాలా టేస్టీ రెసిపీ అనమాట ఇది. ఇప్పుడైతే మొత్తం మిక్సీ తిప్పేసిన తర్వాత పెరుగు ఉంటుంది కదా, పెరుగులో కలుపుకుంటే సరిపోతుంది, అంతే అండి ప్రాసెస్. పైన పోపు పెట్టుకోవాలన్నమాట. కమ్మటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. నాది కొంచెం కమ్మగా అంత కొంచెం నీళ్ళలా ఉంది. అదే గట్టి పెరుగు, ప్యాకెట్ పెరుగు అది ఉంటుంది కదండి, అదైతే ఇంకా బాగుంటుంది. ఇంకా చూడండి మెత్తగా పేస్ట్లా తిప్పేసుకున్నాను. అందులో కొంచెం ఉంచేసాను పెరుగులో కలుపుదామని. మెంతికారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి పెరుగులో కలిపేసుకోవాలన్నమాట సరిపడాను. దీనికైతే పోపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసాను. ఇవన్నీ వేసి పోపు వేయించుకుని అందులో కలిపేసుకోవడం అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అయిపోయిన తర్వాత తీపి పచ్చడి ఏంటంటే మనం ఆల్రెడీ మిక్సీ తిప్పేసుకున్నాం కదా, అందులోనే కొంచెం ఉప్పు, బెల్లం పొడి వేసాను నేను. బెల్లం కాకుండా బెల్లం పొడి ఉంది నా దగ్గర అవైలబుల్గా, బెల్లం పొడి వేసి కలిపేసి కొంచెం నూనె వేసాను. అంటే ఇది గట్టిగా ఉంటుంది కదండి, అందువల్ల కొంచెం నూనె వేయకపోతే అలా గట్టిగా మనం కలుపుకోవడానికి కూడా రాదని చెప్పి అంతే ప్రాసెస్. లాస్ట్లో పోపు పెట్టేశాను దీనికి కూడాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రెండు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు తిన్నా కూడా ఎవరు చెప్పలేరు ఇదని, అంత బాగుంది. అయ్యో నేను ముందే చేసి ఉంటే ఇంకో కాయ కూడా తెచ్చుకోవాల్సిందే అనిపించింది నాకైతే. ఒకటి యాక్చువల్గా అయితే 2 తెచ్చారు, ఒకటి పోయిందనమాట. ఇంకా 2 రకాలుగా చేశాను ఈరోజు. ఇంక ఇదే వంట అనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.